వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ చరిత్ర తెలుసుకోవాల్సింది. హిందీ భాష వ్యాఖ్యలపై నందిని సిద్ధారెడ్డి విమర్శలు. లష్కర్లో వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర. తొలి బోనం సమర్పించిన మంత్రి ప్రభాకర్ దంపతులు. నట దిగ్గజం కోట శ్రీనివాసరావు కన్నుమూత. ప్రగాఢ సంతాపం తెలియజేసిన చిరంజీవి. తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై శాసన మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి విచక్షణతో మాట్లాడాలని సలహా. చంద్రబాబు చెప్పు చేతల్లో ఉండే పత్రికలు, నాయకులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. రాధాకృష్ణ కొత్త పలుకులు పేరిట రాసిన వ్యాసంలో హెడ్డింగ్ బీఆర్ఎస్ ను రాజకీయంగా విమర్శించినట్లుగా పెట్టి లోపల తెలంగాణ అస్తిత్వాన్ని అస్థిరపరిచే రాతలు రాశారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన లేకుండా అందరూ సంతోషంగా ఉన్నారంటూ రాశాడు. తెలంగాణ ఆంధ్ర భావన లేకుండా సంతోషంగా ఉన్నది కేవలం రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి. ఆయన గురువు చంద్రబాబు మాత్రమే. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం వచ్చింది, ఎందుకు మాట్లాడాలి అని మౌనంగా ఉంటే మన చిహ్నంలో కాకతీయ తోరణం మాయమైంది. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైంది. భారతదేశ చిత్రపటంలో తెలంగాణనే తీసేశారు. జయసుధ కూడా గద్దర్ అవార్డులు ఇచ్చే అప్పుడు కళకు ప్రాంతం ఉండదు అని అంటుంది. మరి ఏముంటుంది? కళకు ప్రాంతం ఉంటుంది, రాజకీయానికి ప్రాంతం ఉంటుంది. ఇవన్నీ ఏదో అనుకోకుండా జరిగిన ఘటనలు కావు, చాలా పక్క ఆలోచనలతో కుట్రపూరితంగా చేసినవే. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇంకెక్కడి తెలంగాణ వాదమని సమైక్యవాదులు అనుకుంటే పొరపాటే. తెలంగాణ ప్రాంతీయత అస్తిత్వం మీదనే రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రాంతీయ తత్వం అనేది ఇక్కడి మట్టిలో, ఇక్కడి ప్రజల్లో ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి చరిత్ర ఉంది. తెలంగాణ ప్రజలు ఈ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసిన కవి, రచయిత నందిని సిద్ధారెడ్డి. ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని పునరుద్ధరించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. బేసికల్ గా దీని వెనక తప్పనిసరిగా ఐడియాలజీ ఉంది, అట్లాగే కాన్స్పిరసీ కూడా ఉన్నది. సీతారామరావు గారు చెప్పినట్టు ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. దానికి సాక్ష్యం ఇంకొకటి నాకేమనిపించిందంటే, తెలంగాణ జాగీర్ కాదని రాసిన వ్యాసంలో రాధాకృష్ణ కొత్త పలుకులో ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్న వేళ అని రాశాడు ఒక వాక్యం. అంటే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోతే ఆనందంగా ఉంటారు. ఎవరుంటారు అంటే రాధాకృష్ణ ఉంటాడు. ఎవరుంటారు అంటే చంద్రబాబు ఉంటాడు. ఎవరుంటారు అంటే చంద్రబాబు డబ్బులు పంపిస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఉంటాడు. ఈ దీని వెనకాల ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది రాజకీయంగా కనబడుతుంది, కానీ అస్తిత్వం మీద పడుతున్నటువంటి దెబ్బ దేని మీద ఉన్నది? దీని రూట్ కాదు, జాగీర్ కాదు అనేదేమో రాజకీయ వ్యాఖ్య. దాంట్లో లోపలిగా ఇన్నర్గా ఉన్నదేమో తెలంగాణ ఆంధ్ర భావన మర్చిపోయి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వేళ ఈ మళ్ళీ ఒకటి అయిపోయారు. గుర్తుపెట్టుకోవాలి, రాధాకృష్ణ కానీ లేదా సమైక్యవాదులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వాదులు కానీ ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోవాలి ఏమంటే, తెలంగాణ ఆంధ్ర భావన అనేది ఎప్పుడు కూడా సమసిపోయేటటువంటి అవకాశం లేదు. దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు పునరుత్థానమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి దానికి ఉన్నది. అది అర్థం చేసుకోక ఇట్లా అంటున్నారు. ఏదో రెండో ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటున్నాము, ఇప్పుడిప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది అని అనుకుంటే లోగోలోంచి కాకతీయ తోరణం మాయమవుతుంది. అట్లనే చూస్తుంటాం, పోనీలే ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటే తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ మాయమవుతుంటుంది. అట్లనే చూస్తూ ఉంటే మొత్తం భారతదేశ పటంలోంచి తెలంగాణ మాయమవుతుంటుంది. ఇది 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 సడన్ గా జరిగిందని
ఏదో ఇప్పటికిప్పుడు అనుకోకుండా అయిందని అనడానికి లేదు. యాదృచ్ఛికంగా జరిగిన అంశం కాదు ఇది. చాలా జాగ్రత్తగా క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలు. ఈ క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలలో సినిమా విషయానికి వస్తే జయసుధ ఇంటర్వ్యూ చూశాను నేను. ఈ అవార్డులు ప్రకటించిన తర్వాత జయసుధ అంటుంది, జయసుధ చైర్మన్గా ఉంది, అదేంటి జ్యూరీ చైర్మన్గా ఉంది. ఆమె ఏమన్నది అనంటే, కళకు ప్రాంతం ఏమిటండి, ప్రాంతం ఉంటుందా అన్నది. కళకు ప్రాంతం ఏమిటండి, ప్రాంతం ఉంటుందా, తెలంగాణ ఆంధ్ర ఉంటుందా అని అంటే, ఈ రాధాకృష్ణ రాసిన దానికి జయసుధ మాట్లాడిన దానికి పొంతన అంటే దగ్గర సామీప్యం ఉన్నట్టే కదా. అంటే కళకు ప్రాంతం ఉండదు, మరి ఏముంటుంది? కళకు ప్రాంతం ఉంటుంది, రాజకీయానికి ప్రాంతం ఉంటుంది, సంస్కృతికి అస్తిత్వానికి ప్రాంతం ఉంటుంది. అసలు ప్రాంతీయ చైతన్యంతోనే కదా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది. దాని మీద దెబ్బ కొట్టేటటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. అది రకరకాల రూపాల్లో ఉన్నది. అందుకని శ్రీనివాసును ముందు మాట్లాడమన్నది అందుకే. కళకు ప్రాంతీయత ఉంటుందా, ప్రాంతం ఉంటుందా అనంటే, ప్రాంతం లేకపోతే ఆ జీవితం ఉండదు, ఆ జీవితం లేకపోతే ఆ అస్తిత్వం ఉండదు, ఆ అస్తిత్వం లేకపోతే ఈ పోరాటం కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అనంటే, ఇవన్నీ గుదిగుచ్చి మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహంలో భాగంగా జరుగుతున్నాయనేటువంటిది నాకు అర్థమైంది. అయినా ఎందుకు మాట్లాడతలేమంటే, ఇవన్నీ జరిగినా కూడా మాట్లాడడానికి వెనక ముందు ఆడడం, నేను చివరిదాకా మాట్లాడకుండా ఆగడంలో కూడా ఉద్దేశం అది. నటన ఉన్నంతకాలం కోట శ్రీనివాసరావు ప్రజల గుండెల్లో ఉంటాడని బ్రహ్మానందం అన్నారు. ఫిలిం నగర్లోని ఆయన నివాసంలో పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కోట, బాబు మోహన్ తాను కలిసి రోజుకు 18 గంటలు పనిచేసే వారిమని గుర్తు చేసుకున్నారు. ఆయనతో ఎన్నో సినిమాలు నటించానని, కోట శ్రీనివాసరావు లేదంటే నమ్మలేకపోతున్నామని కన్నీటి పర్వతరమయ్యారు. కోటను కోల్పోవడం నటన లోకానికే తీరని లోటన్నారు. ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నటరాజపోతుంది, మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని శాఖలు సమన్వయంతో బోనాల ఏర్పాట్లు జరిగాయన్నారు. బోనాల ఉత్సవాలు రాష్ట్ర సంస్కృతికి నిదర్శనమన్నారు. గోల్కొండలో ప్రారంభమైన బోనాల ఉత్సవాలు నేడు లష్కర్లో వేదికగా సాగుతున్నాయన్నారు. హైదరాబాద్ ప్రజల, తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు, వారి అన్ని రకాల అభివృద్ధి కోసం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం దేవాదాయ శాఖ, మిగతా అన్ని శాఖలు కలుపుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు అన్ని రకాల కల్పించే విధంగా ఆ అమ్మవారి ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాటు చేస్తారు.
జూన్ 26 నాడు గోల్కొండ జగదాంబ మాత తొలి బోనంతో ప్రారంభమైన ఈ ఆషాఢ మాస బోనాలు ఇప్పటిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి లష్కర్ బోనాల దినం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దర్శించుకునేటువంటి రోజు ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమై సర్వేజన సుఖనమో అందరూ బాగుండాలని కోరుకుంటున్న సందర్భంగా తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజల భవిష్యత్తు అందరికీ సుఖప్రదంగా సంతోషంగా ఉండే విధంగా ప్రార్థిస్తూ అందరికీ లష్కర్ బోనాలు ఎమ్మెల్సీ కవితకు తీన్మార్ మల్లన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ కోఆర్డినేటర్ అలకుంట హరి డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్బాగ్లో బీసీ నేతలతో సమావేశమయ్యారు. తన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పకపోతే మరోసారి దాడి చేస్తామని, ఈసారి తీవ్రమైన దాడులు ఉంటాయని హెచ్చరించారు. బీసీల కోసం పోరాటం చేస్తున్న కవితకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక దిగజారుడు మాటలు మాట్లాడడం సరికాదని హరి పేర్కొన్నారు. ఆయన చరిత్ర ఏందో ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఫోన్లు చేయడము, బెదిరియడము, ఆఫీసులో వెళ్ళి సెటిల్మెంట్ చేయడం. ఈ రోజు కవితమ్మ మాట్లాడే వరకు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులు కూడా ఈ బీసీ కామన్ డిక్లరేషన్ కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. మీరు 100 రోజుల్లో చేస్తాను మీ ముఖ్యమంత్రి, దాన్ని ఊసి లేకపోతే కల్వకుంట్ల కవిత గారు కదా ఆ రోజు మీటింగ్లు పెట్టి, ఇంద్రబాబు ధర్నాలు పెట్టి, ప్రతి ఒక్క జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఈ పేరు కవితమ్మకు వస్తుందని బీసీలు అందరూ కూడా కవితమ్మ దగ్గర అవుతారు. ఎందుకంటే బీసీలో ఉన్న అట్టడు కులాలు కూడా, ఎందుకంటే మాకు కూడా తెలియదు కొన్ని కులాలు, మందుల, పాముల, దొమ్మెర ఇలాంటి కులాలను కూడా ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ యునైటెడ్ పూలే ఫ్రంట్ లా. ఇవన్నీ కూడా మీకు ఈ ఓర్వలేని తనం వల్ల ఆటలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు దీనికి కవితమ్మ క్షమాపణ చెప్పకపోతే మీకు ఖచ్చితంగా ఈ రోజు జరిగిన దానికన్నా ఇంకా తీవ్రమైన దాడులు కూడా చేయడానికి బీసీలు తీర్మాన పనుల మీద దాడి చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు కవితమ్మ క్షమాపణ చెప్పి. మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని, నాణ్యత కూడా పాటించడం లేదంటూ ఆందోళన. మాకు వచ్చిన గుడ్లు, పండ్లు కూడా సిబ్బందే తీసుకుపోతున్నారని విద్యార్థినిల ఆవేదన. వికారాబాద్ జిల్లా మర్పల్లి కేజీబీవీలో ఉదయం పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులు రాగా పాఠశాలలో భోజనం సరిగ్గా లేదని, తినలేకపోతున్నామని తల్లిదండ్రులకు తెలిపిన బాలికలు. దీంతో పిల్లలతో కలిసి పాఠశాల ఆవరణలో ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు. పవన్ కళ్యాణ్ వల్ల మాకు న్యాయం జరగకపోతే మరో పార్టీకి వెళ్లి పోరాడతాం. మా అన్నను చంపింది జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత దంపతులే అంటూ అసలు నిజాలు చెప్పిన జనసేన ఇన్ఛార్జ్ వినుత డ్రైవర్ చెల్లి. నా పేరు కీర్తి, మా అన్న పేరు శ్రీనివాసులు. 15 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినిత వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్గా. వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాము వాళ్ళని చూడడానికి. ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క 2 మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. మాకు ఏమీ చెప్పనీ లేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు. అప్పటికి లాస్ట్ కి 21వ తేదీ ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని. లాస్ట్ కి చంపేశారు, వాళ్ళే చంపేశారు వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు ఏ 5 మంది అయితే ఉన్నారో ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలము. మేము జనసేన పార్టీ తరఫున మేము దాన్నే నమ్ముకున్నాం. ఆ పార్టీ తరఫున మాకు న్యాయం గాని జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం. ఇంతటితో అయితే మేము వదలం దీన్ని. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేసి కొన్ని రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళనైతే ప్రాణాలతో వదలం మేము. వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా గానీ మాకైనా గానీ ఏదో ఒకటి చేస్తారు. మేము కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళం. చెప్పినారంట సార్, మీ అమ్మని మీ అక్కని అందరినీ చంపేస్తారు, మీ చెల్లిని కూడా అని చెప్పినారంట సార్. వదిలేటప్పుడే మొన్న
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసిన ఆడబిడ్డలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అగ్గి పుట్టిస్తా అంటూ తీన్మార్ మల్లన్నకు వార్నింగ్ ఇచ్చిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి. మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు. నాకు మాట్లాడరాక కాదు, నాకు భాష తెలియక కాదు, కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇక్కడ ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనక అనుకున్నారేమో. నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు, నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. విలక్షణమైన పరిపూర్ణ నటులు కోట శ్రీనివాసరావు గారు. ఆయన మాట్లాడలేని యాసలు మాండలికాలు లేవని చెప్పాలి. అలాంటి మహానటులు ఈరోజు మనకు దూరం అవ్వడం సినీ పరిశ్రమకు తీర్చని లోటు అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది, అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు, నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది. అంతే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టరు, చేయని క్యారెక్టరు, మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచినటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ చరిత్ర తెలుసుకోవాల్సింది. హిందీ భాష వ్యాఖ్యలపై నందిని సిద్ధారెడ్డి విమర్శలు. లష్కర్లో వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర. తొలి బోనం సమర్పించిన మంత్రి ప్రభాకర్ దంపతులు. నట దిగ్గజం కోట శ్రీనివాసరావు కన్నుమూత. ప్రగాఢ సంతాపం తెలియజేసిన చిరంజీవి. తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై శాసన మండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి విచక్షణతో మాట్లాడాలని సలహా. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.